ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోలో హెచ్ఎల్సీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఫీజు ఎంత కట్టాలి, స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూసేయండి అన్నమాట. ఈ వీడియోలోకి వచ్చే ముందు ఛానల్ ఫస్ట్ నెంబర్తో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఏపీసెట్ 2023 సంబంధించిందండి. ఇక్కడ ఫామ్స్లో సేమ్ ఇలాగే ఇస్తారన్నమాట. ఏపీసెట్ 2024లో కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, నో యువర్ రిజిస్ట్రేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద ఫస్ట్ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మీ ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇమ్మని అడుగుతూ జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్ వచ్చిందో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఏపీసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇచ్చారో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. మీ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఆధార్ నెంబర్ వస్తుంది, జెండర్, ఫాదర్స్ నేమ్, మీ రీజియన్ ఏదైతే ఉందో అది, ఈమెయిల్, మైనారిటీయా కాదా, క్యాస్ట్ కేటగిరీ సంబంధించి ఓసీ అయితే కనుక ఓసీ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. లేదు వేరే క్యాస్ట్కి సంబంధించి ఉన్నట్లయితే కనుక వేరే క్యాస్ట్ ఏదైతే ఉందో ఇస్తే కనుక క్యాస్ట్ నెంబరు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుందన్నమాట. ఒకవేళ రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయకపోతే ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. ఎస్ అయితే కనుక ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే చెప్పాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ అని, అలాగే ఏపీ సేవ సచివాలయం, మీ సేవ, అదర్స్ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అయితే అడిగిందన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2,50,000 అయితే బిలో 2,50,000, లేదా నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేయండి. బిలో 2,50,000 అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అలాగే సర్టిఫికేట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మీరు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయితే కనుక స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎస్ఎస్ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ మీరు ఒక దాంట్లోనే లేరనుకున్నట్లయితే కనుక నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఎస్ఎస్సి ఏపీ చదివినట్లయితే కనుక మీది ఆటో అప్డేట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఒకవేళ వేరే బోర్డ్స్ నుంచి ఎవరైనా వచ్చినట్లయితే కనుక వాళ్ళైతే మీ స్కూల్ డేటా నుంచి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ స్టడీ సర్టిఫికేట్లో కానివ్వండి ఎలాగైతే ఉందో, లేదా 10th క్లాస్ మార్క్ మెమో కానీ 6th క్లాస్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి 12th క్లాస్ వరకు, అందులో కానీ ఉన్నట్లుగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ కూడా కోనసీమ అయితే కోనసీమ, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, ఎక్కడ చదివారో అక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అనేవి కట్టకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్కి సంబంధించింది. ఎంపీసీ గ్రూప్ ఉంటుంది కదా, ఎంపీసీ గ్రూప్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డ్ అనేది ఏంటి అనేది కూడా ఇవి కూడా కట్టకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డూ యూ వాంట్ ఎనీ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ మెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని వచ్చినట్లయితే కనుక నో అని క్లిక్ చేయండి. లేదు ఏమైనా డీటెయిల్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పినట్లయితే కనుక మీ డీటెయిల్స్ అనేది చేంజ్ చేయాల్సి ఎస్ అని క్లిక్ చేయండి అన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే కనుక అని క్లిక్ చేస్తారు కదా, ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అయితే వెరిఫై అవ్వడం జరుగుతాయి. ఎన్ని చేంజెస్ ఉంటే కనుక వాళ్ళు అయితే చేస్తారు. ఒకవేళ చేంజెస్ ఏం చేంజ్ చేయకపోతున్నట్లయితే కనుక మీరు హెచ్ఎల్సీ సెంటర్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. హెచ్ఎల్సీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ డూ ఇయర్ బై డిక్లేర్ ద టెంపర్ మార్క్ ఉంది కదా, టిక్ చేసేయండి. టిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి అనమాట. సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకైతే వెళ్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు కదా, ఏపీసెట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి వచ్చి రిఫండేబుల్డ్ అమౌంట్ రూపీస్ అయితే అవడం అయితే జరుగుతుంది. అమౌంట్ రూపీస్ పేమెంట్ మెథడ్
డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీరు దేంట్లో నుంచి అయితే పే చేయాలనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఎస్బీఐ నుంచి అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ అయితే ఐసిఐసి, లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నట్లయితే కనుక డెబిట్ కార్డ్ ద్వారా చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పైరీ డేట్, అలాగే ఎంత కొడుతున్నారు మేకే పేమెంట్ అని చెప్పి అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, కార్డ్ నేమ్ అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ మీద క్లిక్ చేసండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ ప్రాసెస్ అనేది ఒక్క నిమిషం అలా ఆగి చూడండి. సక్సెస్ అయిన వస్తుంది. సక్సెస్ అని రాకపోయినట్లయితే కనుక కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. మీ మనీ అనేది మీకు తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది. సక్సెస్ అవ్వనట్లయితే కనుక, ఒకవేళ సక్సెస్ అయితే కనుక వెంటనే స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, లేదా ప్రింట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ సక్సెస్ అనేది రాకపోతే కనుక ఈ డబ్బులు అనేది బ్యాక్ అనేది రావచ్చు, లేకపోతే కాసేపు నాకు అయినా అవ్వచ్చమండి. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టాటస్ అని ఇచ్చారు కదా ఇందాకన, నో యువర్ పేమెంట్ స్టాటస్ అని ఇచ్చారు కదా, నో యువర్ పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీ పేమెంట్ అనేది సక్సెస్, మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా అన్సక్సెస్ఫుల్ అయిందా అనేది చెప్తుంది. ఒకవేళ అక్కడ కూడా అన్సక్సెస్ఫుల్ అని చూపిస్తున్నట్లయితే కనుక ఒక 2-3 అవర్స్ అయితే వెయిట్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసినట్లయితే కనుక సక్సెస్ అని చూపిస్తుంది. అప్పుడు కూడా సక్సెస్ అని చూపించినట్లయితే కనుక మీకైతే మళ్ళీ ఆ అమౌంట్ అనేది తిరిగి రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ అమౌంట్ అనేది సేమ్ మీరు పేమెంట్ అనేది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది రావడం అయితే జరుగుతుంది.